హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు క్యారెట్ హల్వా తయారీ విధానం చూద్దాము. వింటర్ సీజన్లో రెడ్ కలర్ క్యారెట్ దొరుకుతుంది కదండి, దాంతో స్వీట్ తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. క్యారెట్ హల్వా తయారు చేసుకోవడానికి ఇలా రెడ్ కలర్లో ఉన్న క్యారెట్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే మనకి రెగ్యులర్గా దొరుకుతుంది కదా ఆరెంజ్ కలర్లో, అది కూడా యూస్ చేసుకోవచ్చు. మనకి సీజన్లో అయితే ఈ రెడ్ కలర్ది ఉంటుంది కాబట్టి ఇది దొరికితే ఈ రెడ్ కలర్ది ట్రై చేసి చూడండి. ముందుగా ఈ క్యారెట్ని చెక్కు తీసేసుకుని మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకుని ఉడికించుకోవాలి. కుక్కర్లో ఉడికించుకుంటే మెత్తగా చక్కగా ఉడికిపోతాయండి. ఈ సైజులో అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు వీటిని కుక్కర్లో పెట్టుకుని ఉడికించేసుకోవాలి. ఉడికించుకున్న ఈ క్యారెట్ని మిక్సీ జార్లో కానీ వెజిటేబుల్ చాపర్లో కానీ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అంటే మిక్సీ జార్లో వేసుకుంటే మాత్రం పల్స్ మోడ్లో తిప్పుకున్నట్టయితే చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, అప్పుడు హల్వా బాగుంటుంది. మందంగా ఉన్న ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని వేడి చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత దీనిలోకి గ్రైండ్ చేసుకున్న క్యారెట్ని వేసి బాగా ఉడికించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా గరిటతో తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగున మాడిపోయినట్టుగా అయిపోతుంది. 5 నిమిషాల పాటు ఇలా నేతిలో వేయించుకున్న తర్వాత 1/2 లీటర్ పాలు వేసుకుని ఉడికించుకోవాలి. మనం క్యారెట్ ఎంతైతే తీసుకున్నామో, అంటే 1/2 కేజీ క్యారెట్ తీసుకున్నాం కాబట్టి 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. పాలు తీసుకునేటప్పుడు వెన్న ఉన్న పాలు అయితే మనకి టేస్ట్ బాగుంటుందండి. చిక్కటి పాలు వెన్న ఉన్నవి అనుకోండి, మనం దీనిలో కోవా వేసుకోపోయినా కానీ టేస్టీగా ఉంటుంది. ఒకవేళ పాలు అంత చిక్కటివి లేవు, కొంచెం పల్చగా ఉంటాయి, వెన్న తీసేసిన పాలు ఉన్నాయి అనుకుంటే మనకి బయట మార్కెట్లో కోవా అని దొరుకుతుంది, పచ్చి కోవా. అది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పాలు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఉడికించుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు దీనిలోకి 3 యాలుక్కాయలు వేసుకోవాలి. అలాగే మంచి కలర్ కోసం కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకోవాలి. కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. క్యారెట్ ఎలాగూ మనకి కలర్ఫుల్గానే ఉంటుంది కదా. కంటిన్యూస్గా గరిటతో తిప్పుతూ ఉడికించుకోవాలి. అలాగే సైడ్స్న అంటుకున్న దాన్ని మధ్య మధ్యలో ఇలా గరిటతో తీసేసుకుంటూ ఉడికించుకోవాలి. ఈ పాలు బాగా మరిగిన తర్వాత మనకి కొంచెం చిక్కబడుతుందండి. అలా చిక్కబడినప్పుడు దీనిలోకి పంచదార వేసుకోవాలి. పంచదార 1 కప్పు వేసుకుంటే సరిపోతుందండి. లాస్ట్లో కొంచెం చెక్ చేసుకుంటాం కదా టేస్ట్ ఎలా ఉంది అన్నది. అప్పుడు ఒకవేళ పంచదార తగ్గినట్టు అనిపించినట్టయితే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. పంచదార కరిగిన తర్వాత ఇలా చిక్కబడుతుంది కదా, అప్పుడు ఒక 1/2 కప్పు వరకు పచ్చి కోవా వేసుకోవాలి. కోవా లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. మనం పాలు ఎక్కువగానే వేసుకున్నాము, అలాగే పాలు కూడా చిక్కటివి, ఇంకా వెన్న తీయని పాలు వేసుకుంటే బాగా టేస్టీగానే ఉంటుంది. కోవా అంతా కూడా ఈ హల్వాలోకి బాగా కలిసిపోతుంది. అలాగే గరిటతో కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. బాగా చిక్కబడిపోయింది. అలాగే మంచి కలర్ కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో దగ్గరికి పడేటప్పటికి. ఇప్పుడు దీనిలోకి నేతిలో వేయించుకున్న కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. ఏ స్వీట్కైనా కానీ జీడిపప్పు, బాదం, పిస్తా లాంటివి వేసుకుంటాం కదా. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత సేమ్ ఇదే ప్యాన్లో ఉంచేసాము అంటే అడుగున కొంచెం మాడినట్టుగా అయిపోతుందండి. ప్యాన్ బాగా వేడిగా ఉంటుంది కదా, అందుకని వేడిగా ఉన్నప్పుడు ఈ కన్సిస్టెన్సీలో దించేసుకున్నాము అనుకోండి, చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది. టేస్టీ అయిన స్వీట్ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.